సురేష్ సార్ సార్ కొంచెం వెనక్కి సార్. సార్ చూడండి సార్. సార్ ఓకే సార్. సరే సరే. సుజాతారావు గారు వారు చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేసి చాలా పేరు తెచ్చుకున్నారు. వారు తర్వాత చాలా ఇక్కడ ప్రజలతో మమేకమైపోయి వారి గురించి, శంకరన్ గారి గురించి, కొప్పుల రాజు గారి గురించి మీరందరూ వినే ఉంటారు. వాళ్ళెప్పుడు ప్రజలు మర్చిపోలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్. మేడం తరువాత చాలా పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, తర్వాత ఇంటర్నేషనల్గా కూడా చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇండియాకి హెల్త్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు మేడం. అయిన తర్వాత కూడా వారు చాలా యాక్టివ్గా ఉన్నారు. నేనేమో నా పేరు డాక్టర్ పివి రమేష్, నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2020 నేను కూడా రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఈరోజు మేము తర్వాత రిటైర్డ్ అయిన బాధ్యత కలిగిన చాలామంది ఐఏఎస్ అధికారులు మా యొక్క సపోర్ట్ని, సాలిడారిటీని కొప్పుల రాజు గారి గురించి చెప్పాలనే ఉద్దేశంతో, మీ అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కొప్పుల రాజు గారు మీకు చాలామందికి తెలుసు. వారు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేశారు. ప్రజా కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. వారి యొక్క కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో కలెక్టర్లు అంటే వాళ్ళు ప్రజలతో పూర్తిగా మమేకమైపోయి, అందులో రాజుగారు ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకుని వారు మొదలుపెట్టిన అక్షరాస్యత కార్యక్రమం ఒక ఉద్యమంలో దేశం అంతా కూడా పాకింది. ఆ అక్షరాస్యత కార్యక్రమం నుంచి ఉద్భవించింది మద్యపాన నిషేధ విప్లవం. ఆ విప్లవం మీద ముఖ్యంగా అప్పుడు స్త్రీలందరూ కూడా ఉద్యమించి వారి యొక్క నిజస్వరూపాన్ని, ఎంతవరకు వారి బలం ఎంత, వారి శక్తి ఎంత అనేది కనుక్కున్నారు. దాని ద్వారానే పొదుపు లక్ష్మి కార్యక్రమం. కావలి అంటే నాకు బోర్డు గుర్తులు వస్తున్నాయి. ఇప్పుడు వస్తే అంటే అఫ్కోర్స్ బిల్డింగ్లన్నీ బాగా వచ్చిన వల్ల చోటుని గుర్తించలేకపోయాను, కానీ ఆడియో ఆఫీస్ దోవలో చూస్తుంటే అన్నీ చాలా మెమరీస్ వచ్చాయి. చాలా వస్తూ ఉండేదాన్ని. ఇక్కడి నుంచి కొంచెం ఉదయకి చాలా కనపడి చోటు నీళ్ళు అదంతా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటే చాలా పెట్టి ఉండేదాన్ని ఏరియాస్ అంతా. సో నాకైతే మళ్ళీ ఒక నా ఇంటికి మళ్ళీ వచ్చినట్టు భావిస్తున్నాను నేను మాత్రం. అందుకని ఇవాళ మేము ఇద్దరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చామంటే కారణం ఏమిటని అంటే, మేము ఇద్దరం పాలిటిక్స్ వెళ్ళాము. మేము కాంగ్రెస్ నేతల కోసం ఎక్కడ ప్రచారం చేయడం అదంతా ఏమీ లేదు. మేము వచ్చింది రాజుగారి కోసం. ఎందుకంటే ఆయన మా సోదరుడు, ఆయన మా కొలీగ్, మా ఫ్రెండ్. అండ్ అట్లయితే ఒక 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంచుంటున్నారు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి మనం వెళ్ళలేదు. మళ్ళీ రాజుగారు అంటే ఏమిటంటే ఆయన లైఫ్ అంతా, ఇప్పుడే రమేష్ గారు చెప్పినట్టు లైఫ్ అంతా కూడా ప్రజల కోసం, మిడిల్ క్లాసు, పూర్ పీపుల్, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ముస్లిమ్స్ ఎవరైతే వెనకబడిన జాతులు వాళ్ళందరికీ కూడా ఎక్కువగా శంకరన్ గారు చెప్పిన మార్గాన్ని ప్రకారంగా వాళ్ళకి సహాయం చేయటం. ఎందుకంటే ఇప్పుడు మాకు నేర్పించింది ఏమిటి, పెద్దవాళ్ళందరూ మా ఐఏఎస్ ఆఫీసర్ అయితే పెద్ద గుమాస్తా కాదు. ఆఫీస్కి వెళ్ళి 10 నుంచి 5 వరకు ఫైల్స్ చూసి రావడానికి, సమాజాన్ని మార్పించడానికి ఒక అవకాశం. సోషల్ క్యాటలిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అందుకని దానికి సమాజం మార్పించాలంటే వెనకపడిన మనుషులందరినీ కూడా మనం పైకి తీసుకొచ్చి ఒక సమానమైన
సమాజాన్ని మనం క్రియేట్ చేస్తేనే అది ఒక రిఫార్మ్ లాగా అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో మేమందరం కూడా మార్గదర్శిగా యుగంధర్ గారు, శంకరన్ గారు వీళ్ళందరూ కూడా మాకు నేర్పించింది. నేను ఇక్కడ అట్లాగే ఆ రోజుల్లో అంతా అంటే ఏమిటి భూములు ఇవ్వడం, భూములకి మళ్ళీ బాగా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నామ్మా. నిజంగా చెప్పాలంటే మన నెల్లూరు డిస్టిక్ ప్రజల అదృష్టం సార్ మన పార్లమెంట్గా పోటీ చేయడం. ఆయనకి కలెక్టర్గా చేసిన అనుభవం ఉంది. అలాగే రాజకీయంగా కూడా సేవ చేసే దృక్పథంతో చాలా అవగాహన ఉంది. మేడం చెప్పినట్టుగా ఢిల్లీలో ఉన్న నిధిని మన రాష్ట్రానికి కానీ మన జిల్లా ప్రజలకు కానీ ఏ విధంగా తీసుకురావాలనే అవగాహన ఉన్న వ్యక్తి కనుక మనం అందరం కూడా మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ రాజుగారికి ఎంపీ గారికి అలాగే జిల్లా గురించి రాజుగారికి అలాగే రావుల అసెంబ్లీగా పోటీ చేస్తున్న కళ్యాణ్ నాకు కాంగ్రెస్ పార్టీ గురించి హస్తం గుర్తు మీద ఓటేసి భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను.